చుట్టూ కొండలు, పచ్చటి పంట పొలాలు, స్వచ్ఛమైన గాలి, పక్షుల కిలకిలలు, మంచు తుంపర్ల నడుమ వైజాగ్ని పోతుంటే ఉంటది మామా, లైఫ్లో మర్చిపోరు. హిస్టరీ టూరిజం స్టూడెంట్గా మా ప్రాంతంలో ఉన్న వైజాగ్ని ఏ విధంగా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది, అక్కడ ఎంతమందికి ఉపాధి అవకాశాలు దొరకవచ్చు, పర్యావరణ హితంగా ఆ ప్రాంతాన్ని ఎలా మార్చవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నా. హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో వైజాగ్ కాలనీ ఉన్నది. దానికంటే ముందు 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో పెద్ద మునిగల్ వస్తుంది. కృష్ణానది ఒడ్డున శ్వేయ ధ్యాన భంగిమలో కొలువుదీరాడు. టూరిస్టులు వైజాగ్ కాలనీ వచ్చే దారిలో ఎన్నో తండలను, ఎన్నో ఊర్లను దాటుకొని వస్తారు. ఊరి వాతావరణానికి వస్తున్నారు కాబట్టి దాన్ని ఉద్దేశించి వీరు తీసుకొచ్చినటువంటి వెహికల్స్ని పెద్ద మునిగల్ దగ్గర పార్కింగ్ చేసి అక్కడ నుంచి ఎడ్ల బండిలో వెళ్తే ఎలా ఉంటుంది, 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు ఉంటుంది. మనోళ్ళు సెల్ఫీ స్నాప్ ప్రియులు కాబట్టి ఇలాంటి ఎక్స్పీరియన్స్ని లైఫ్లో మర్చిపోరు. వైజాగ్ కాలనీలో చేపలను లైవ్లో పట్టి చేపల ఫ్రై, చేపల కర్రీ ఇక్కడ ఫేమస్. వీళ్ళు రైసు, గోధుమ రొట్టెలు, జొన్న రొట్టెలు కూడా చేసిస్తారు. ఇక్కడ షాప్లో కూల్ డ్రింక్స్, కావాల్సిన సీసాలు అన్నీ దొరుకుతాయి. వీటిని తీసుకొని బోట్ వేసుకొని ఐలాండ్కి వెళ్ళి చిల్ అవుతే ఉంటుంది మామా. పర్యావరణ హితాన్ని పరిరక్షించుకునే బాధ్యత అందరిపైన ఉన్నది కాబట్టి ప్రతి షాపు వాళ్ళు కూల్ డ్రింక్స్, వేరే సీసాలు అమ్మినప్పుడు దాని ప్రైస్ కంటే 10 రూపాయలు లేదా 20 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేసి యూజ్ చేసిన తర్వాత రిటర్న్ ఇస్తే ఆ ఎక్స్ట్రా ఛార్జ్ చేసిన మనీ ఇస్తామని చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడ పేరుకపోయినటువంటి ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, సీసాలను కొద్దిగానే అరికట్టిన వాళ్ళం అవుతాము. తెలంగాణకు తీరాన్ని తీసుకురాలేం కానీ ఒడ్డును ఒడిసి పట్టుకుందాం. అలా తాకిడిని తట్టుకునేలా ఒడ్డున పెద్ద పెద్ద బండరాలను అడ్డంగా పెట్టి ఐలాండ్ చుట్టూ వాక్వేను, ఐలాండ్ పైన ఎకో కాటేజ్లను, ఐలాండ్కు వెళ్ళడానికి జిప్ లైన్లను, జెట్ స్కీయింగ్ మరియు కయానింగ్ ఇలాంటివి ఏర్పాటు చేయడం వల్ల వివిధ రాష్ట్రాల నుంచి టూరిస్టులు వచ్చే అవకాశం. ఇక్కడ వీకెండ్లలో జలక్రీడల పోటీలు పెట్టడం వల్ల టూరిజం డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది. అంతేకాకుండా క్యాంప్ ఫైర్లు, టెంట్ సిటీలను ఏర్పాటు చేసుకోవాలి.